నా చేసిన దేవుడు మేలు ఏంటంటే కోవూరు బ్రిడ్జి అందరికి తెలుసు. అది ఎంతలో టైప్ ఇవ్వకూడదో ప్రతి వారు తెలుసు. ట్రాఫిక్లలో ఎంతో సహజం ఉంటుంది, కానీ తాట వేసుకొని ఏం పోయేది ప్రతి వారికి తెలుసు పనిపోయేది. కానీ ఇంత గ్యాప్ ఉంటాయి బ్రిడ్జి మీద, ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు నైట్ కానీ పొగులు కానీ ఎప్పుడైనా మధ్యాహ్న పూట కానీ ఎప్పుడైనా ముందు పోతాను. నా ముందు దోస్తు బండి పోతుంది, దోస్తు బండి మీద కూరగాయల బండి పోతుంది, దాని వెనక కారు పోతుంది, దాని వెనక నేను పోతున్నా తాట వేసుకొని. పాడంలో కూరగాయల బండి ఏమంటే మూట పడుతుంది కింద ట్రాఫిక్లలో. పడిపోయిన తర్వాత ఆమె కారు సప్పన బేగ్ కొట్టాడు, నేను సప్పన బేగ్ కొట్టే టైంకి కారుకి తగిలింది వెనక పక్క, బాగా సొట్ట అయింది. అది ఇంట్లో కూడా చెప్పరా, అది దేవుడికి చెప్పుకున్నా. అది దేవుడు స్వామి నాయన ఏసయ్య ఎందుకు అయినట్టు జరిగింది, నేను అక్కడ జాను కూడా నిన్ను తెలుసుకుని పోతుంటాను నాయన ఏసయ్య అని మన దేవుడికి అప్పుడే చెప్పుకున్నాను. కానీ కారు అయిన వచ్చి ఆపు, బండి ఆపు, పక్కన ఆపు, ఏం దేవుడు చేసినావు అంటే, సార్ నాదేం తప్పులే, కానీ బిరిచి ముందు కాబట్టి బార్ పోతుంది బండి. కానీ కూరగాయ బస్తా పడిపోయింది కాబట్టి దానికి నేనేం చేయలేను. నువ్వు దాన్ని పెట్టి బేగ్ కొట్టు, నేను దాన్ని పెట్టి బేగ్ కొట్టినా. ఆ పక్క మళ్ళీ ఆటో ఉంది, కారు తగలగానే ఇటు తిరిగేసింది తాగడరే ఆటో మనకు. మళ్ళీ ఆటో వాడు ఆచాడు, ఆపు బండి అన్నాడు. సరే సైడ్ పెట్టి అటు పెట్టినా. సార్ నాదేం తప్పు లేదు, అది కావాలని అమ్మిడమ్మిడే కొట్టుకుని డ్యూ కొట్టుకుని. కానీ అంటే ఆడవాళ్ళు ఉండరు. ప్రస్తుతానికి టౌన్లో మామూలుగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, మగవాళ్ళు రారు, కానీ ఆడవాళ్ళు వస్తారు. ఆడవాళ్ళు అంటే దిగుతారు, ఆ సప్పం దిగే ఎందుకు పల ఆడేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు కూడా ఉంటారు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని బట్టి ఆ రోజు వాళ్ళ టెన్షన్ పడి నేను దేవుడి పాపకు చెప్పుకున్నాను. ఆ రోజు అంటే 4 గంటలు ఉంటుంది రిచ్ ఎట్లో 4 గంటల దాకా పోసేది పడవల కింద ఇసుక పోసేది ఆటలకి. ఆడించి ఆయన అట్లా అడిగాడు మాటలు, కానీ ఇంట్లో కూడా నేను చెప్పుకోవాలా. కానీ దేవుడికే మొరపెట్టినాను ఆ రోజు. సరే పో అని విడు అయినా సరే వచ్చినాను. అది నా సాగుతుంది దేవుడు చేసి.